ఎవరు? తులసిని, సచివతి గారి అమ్మాయిని. అమ్మ కొంట్లో బాగోలేదు, నన్ను పనికి పంపింది. ఎక్కడికి? ఇక్కడికే. రా లోపలికి రా. టీయా కాఫీ? అయ్యో, ఏమడిగా? టీయా కాఫీయా? ఏదో ఒకటి. సరే. ఇవన్నీ ఉతకాలి కదా? అవును. పేపర్ తలకిందులుగా ఉంది. ఉదయాన్నే నిద్రమత్తుతో తలుపు తీగానే లంగామణిలో నువ్వు ఉన్నావు. ఎవరో అనుకున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. నేను గుర్తుపట్టలేకపోయాను. గెడ్డం మీసం పెరిగి బాగా పెద్దోడు అయిపోయావు. కానీ ఒకటి. ఏంటి? చిన్నప్పట్లాగే కర్రపుల్లలా ఉన్నావు. అది నువ్వు చదువుకోవడానికి మీ తాతగారింటికి వెళ్ళావే, ఎన్నేళ్ళయింది? అది నేను 4వ తరగతి చదివి వెళ్ళాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాను. ఓ, అప్పుడు 8 ఏళ్ళయిందా? మధ్యలో నువ్వు ఒక్కసారి కూడా రాలేదు ఇక్కడికి? సంవత్సరం అమ్మే వచ్చి చూసి వెళ్తుంది. అయితే మరి అక్కడే నువ్వు పెద్ద మనిషి? ఏం లేదు, అక్కడే. అవును, ఇంకా నువ్వు తన్నులు తింటున్నావా? ఎవరి దగ్గర? ఇంకెవరి దగ్గర? మీ నాన్న దగ్గర. లబోదిబ్బమంటూ ఫ్లాట్ చుట్టూ పరిగెడతావు. తులసి, ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకున్నావా? మరి నీకోటి తెలుసా? ఒకరోజు మీ నాన్న నిన్ను తంతున్నప్పుడు నేను అక్కడే బాత్రూమ్కి వెళ్ళిపోయాను. ఓ ఓ, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి? వద్దులే, ఎందుకు? చెప్పొచ్చు కదా. లేదు తులసి, అప్పుడు నువ్వు అలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లైట్గా నాకు ఆ స్మెల్ వచ్చేది. ఓయ్, నేను నిజమేగా చెప్పాను. తమరికి పెద్ద శుచి శుభ్రత ఎక్కువని స్కూల్ బస్లో ఒకరోజు టాయిలెట్కి వెళ్ళిపోయావు, గుర్తులేదా? వ్యాక్, బస్ అంతా కంపు కంపు. దేవుడా దేవుడా. సరే, ఏం టిఫిన్ చేయమంటావు?
నుంచున్నావు, కూర్చో. పర్లేదులే. కూర్చోమన్నానా? శ్రీను కాలేజ్ అయిపోయిందా? 1 year అయింది. ఇప్పుడు ఉద్యోగం వెతుకుతున్నా. ఏంటి? ఏం లేదు, చిన్నప్పుడు నువ్వేమవుతావని ఎవరైనా అడిగితే రైలు బండి నడుపుతాననేవాడివి కదా, ఇప్పుడు కూడా ఆ పని కోసమే ట్రై చేస్తున్నావా? నేనే మర్చిపోయాను. నువ్వు అవన్నీ భలే గుర్తుపెట్టుకున్నావే. చిన్నప్పుడు నువ్వేదైనా తింటే సగం తినేసి నాకు ఇచ్చేవాడివి. చిన్నప్పుడు బ్లేడ్తో నా వేలు కోసుకున్నప్పుడు భయపడి నాకు కట్టావు. ఓసారి నువ్వు నన్ను మేడ మీద నుంచి తోసేసినప్పుడు తలకి దెబ్బ కూడా తగిలి రక్తం వచ్చింది, అది గుర్తుంది. సైకిల్ తొక్కడం నేర్పించావు. ఇంకా మా నాన్న చనిపోయినప్పుడు నేను బాగా ఏడ్చాను, అప్పుడు నువ్వు నా చేయి పట్టుకుని నా పక్కనే కూర్చుని ఓదార్చావు. ఇలా ఎన్నో. ఏదో మొన్న జరిగినట్టుంది కదా. బయటికి పోయి పడుకో. అమ్మా లే, వేడివేడిగా తాగు. ఏమిటమ్మా? జావ కాసానమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. డాక్టర్ గారు చెప్పారు కదా, మందులు మాత్రలు మింగినా అలాగే ఉంటుందని. ఈ దిక్కుమాల జ్వరం ఇప్పుడే రావాలా? అమ్మగారు మరీ మరీ చెప్పి వెళ్ళారు. అమ్మా, ఆ ఇంటి పని నేను చూసుకుంటున్నాను కదా. తులసి బాలేదు. రా తులసి. రా తులసి. కాస్త లేట్ అయింది. దాందే ఉంది. ఎలా ఉంది మీ అమ్మకి? ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ పనిలోకి రావడానికి ఎలాగో 4-5 రోజులు పడుతుంది. ఓ, అవును, పొద్దున్నే సెంటు కొట్టుకోవడం నీకు అలవాటా? అది స్నానం చేయగానే సెంటు కొట్టుకుపోతే నాకు అసలు స్నానం చేసినట్టే ఉండదు తెలుసా. ఏంటిది? ఏం లేదు, వాసన చూస్తున్నాను, బాగుంది. శ్రీను, బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా? లేదే. ఏం లేదు, డ్రెస్ చేసుకొని రెడీగా ఉంటాను. అది నేనెప్పుడు అంతే తులసి, నిన్నే ఏదో నిద్రపోయాను. ఓహో, అయ్యో ఏంటి? ఏమైంది? ఏంటి? ఇట్రా. వేడిగా ఉన్న గిన్నె ఉట్టి చేత పట్టుకుంటావా? ఏంటి నువ్వు? తగ్గిందా? కొంచెం. దీనికి ఒక మందు ఉంది, వెంటనే తగ్గుతుంది. వేయమంటావా? వండుతుందా? ఇప్పుడు చూడు. నొప్పుందా? చెప్పానుగా. సీను, సీను వద్దు. సీను, సీను వదులు.
శ్రీను నాకేదోలా ఉంది. ఉండు ఉండు, మందు వేసేటప్పుడు అటు ఇటు కదలకూడదు. శ్రీను ఏం చేస్తున్నావు శ్రీను? అయ్యో వదులు శ్రీను, వదులురా శ్రీను. శ్రీను వదులు. ఏంటి ఏం చేస్తున్నావు శ్రీను? వదులు శ్రీను. ఎరా తన్ని గట్టిగా వాటేసుకుని సూటిగా పెదాలపైన ముద్దు పెట్టావా? పెదాలపైనంటే కరెక్ట్గా పెదాలపైనేనా? అవునరా, కరెక్ట్గా పెదాలపైనే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎరా, ఇంతసేపు నా కథ అంతా విని ఏం చేయబోతున్నావు అని నన్నే అడుగుతున్నావు? అది కాదురా, ఆ ఏరియా అమ్మాయి అంటున్నావు కదా, అక్కడేరా కొంచెం భయంగా ఉంది. ఏవైనా జరగచ్చు. ఏమైనా అంటే? ఒంటరిగా పని కోసం వచ్చిన అమ్మాయిని బలవంతంగా రేప్ చేయడానికి ప్రయత్నించామని నీ మీద రేప్ కేసు కూడా పెట్టచ్చు.
తులసి నిన్న నేను చాలా తప్పుగా బిహేవ్ చేశాను. సారీ, ఐఎమ్ సో సారీ. ఏం టిఫిన్ చేయమంటావు? ఏం టిఫిన్ చేయమంటావు? ఇడ్లీ. త్వరగా ఇవ్వయ్యా. ఉండవయ్యా, ఇస్తాను. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇవ్వన్నా, తొందరగా ఇవ్వన్నా, టైం వేస్ట్. నాకు త్వరగా ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. శ్రీను, ఎక్స్క్యూజ్ మీ. ఏరా ముందే చెప్పుంటే కలిసే వచ్చేవాళ్ళంగా. 2 ఐస్ క్రీమ్లు అడిగింది ఎవరయ్యా? ఏరా నువ్వు ఒంటరిగా వచ్చావనుకున్నాను. ఇది నాకు ఎవర్రా? కౌశిక్. తను తులసి. తులసి వీడు కౌశిక్, నా క్లోజ్ ఫ్రెండ్. నాకు తెలియకుండా ఎవర్రా ఫిగరు? చెప్పరా. గర్ల్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. రే అయితే డైలీ మీ ఇంటికి వచ్చే అమ్మాయి తనేనా? అంటే నీకెక్కడో మర్చుంది. ఏంటో చెప్పొచ్చుగా, టూ మచ్ గా బిల్డప్ ఇస్తావు ఎందుకు? ఉండు చెప్తాను. కళ్ళు మూయి. ఎందుకు? కళ్ళు మూయి. అయ్యో నీ కళ్ళురా. మూసుకున్నా. ఇప్పుడు ఆను. ఏం చేస్తావేంటి? హయ్య మోహన్ చూడు. ఆను. సరే. ఏంటిది? ఇదేంటో చెప్పు చూద్దాం. నేతి బూరెలు మా ఇంట్లో చేసినవి. ఎవరు చేశారు? మా ఇంట్లో నేను కాకుండా ఇంకెవరు చేస్తారు? నేనే చేశాను. బాగుందా? అచ్చం నీలాగే ఉంది. ఛీ! పెళ్ళైన తర్వాత చూడు, నీ ఒంట్లో ఒక్క ఎముక కూడా కనబడదు. ఎముక కనపడతాయా? గుచ్చుకుంటుందనా? ఛీ! ఎవరు? ఏమో. ఎవరు? కౌశిక్. ఏం చేస్తున్నావు? కాసేపు ఈ రూమ్ లోనే ఉండు.
వాడితో చెప్పావు కదా. నేను చెప్పింది చెయ్యి. కావాలనే వచ్చుంటాడు రాస్కెల్. మనం ఏం చేస్తుంటారో చూద్దామని. రారా. లోపల ఏం చేస్తున్నావురా? బాత్రూమ్ కిచెన్లో ఫ్రిడ్జ్లో వాటర్ పడుతున్నా. ఏ అమ్మాయి రాలేదా? ఏ అమ్మాయి? అదేరా నీ బాల్య స్నేహితురాలు. ఓ తను వచ్చి వెళ్ళిపోయింది. ఏదో పని ఉందంట. అది సరే. అవును, నువ్వేంటి ఇంత సడన్గా? ఏ రాకూడదా? కాదు, నువ్వు 10 వరకు పడుకుంటావు కదా, అందుకే అడిగా. ఈ రోజు ఎందుకో నిద్ర పట్టలేదు మామ. 6 గంటలకే మెలకు వస్తుంది. సరే తాగడానికి నీళ్ళు తీసురా. వచ్చే దారిలో దమ్ము కొట్టొచ్చానరా, కంఠం మండుతోంది. తులసి, వెళ్ళిపోయాడా? ఏం మాట్లాడుకో, సైలెంట్గా ఉండు. వాడు అక్కడే కూర్చున్నాడు. అయ్యో సారీ, మీరు లోపల ఉన్నారని చూసుకోలేదు. అవునండి, ఈ ఆదివారం వచ్చేస్తారు. చెప్తానండి, చెప్తాను. అవును, వచ్చేస్తారు. చెప్తాను. హ? ఏ రమావా, అమ్మాయిని దాచిపెట్టడానికి నీకు వేరే తోటే దొరకలేదా? మంచం కింద దాచి ఉండొచ్చు కదరా. కబోర్డు వెనక కూడా దాచొచ్చు. కక్కూసులో దాచావేంట్రా? ఎరా కౌశిక్, చూసుంటుందా? చూసుంటుందనుకుంటా. మావా, నువ్వు అయిపోయావురా. నిన్ను వదిలిపెట్టేస్తుంది. ఏయ్, చూడు, నా గురించి ఏమైనా మాట్లాడు, తన గురించి వద్దు. ఓకే ఓకే. La 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 la. ఎవరమ్మా? నేను తులసిని సార్, సచివత్ గారి అమ్మాయిని. ఓ, తులసివా? రా 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 రా. ఏమే, తులసి వచ్చింది చూడు. అలాగా, వస్తున్నారు. తులసి, ఎంత పెద్దదాని అయిపోయావు. ఎప్పుడొచ్చావు? నేనొచ్చి వారం అయింది. రారా. అమ్మ రాలేదే? అమ్మకి జ్వరం. అయ్యో, ఎప్పటి నుంచి? మీరు ఊరెళ్ళినప్పటి డాక్టర్ నుంచి. దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది, మందులు వాడుతుంది. తులసి, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైందే. బాగున్నావా? బాగున్నానమ్మా. ఉండు, బోర్నవిటా కల్పిస్తాను, వెళ్ళి అబ్బాయికి ఇవ్వు. ఫిల్ రావడానికి 2 రోజులు అవుతుందన్నావు. ఏమో, నేను రాత్రి వచ్చేసారు. సర్లే, సాయంత్రం గుడికొచ్చే.
ఉండి ఇప్పుడే వస్తాను. చిన్నప్పుడు బొద్దుగా ఉండేది, ఇప్పుడు ఎంత నాజూగ్గా ఉందో చూడండి. ఏమే ఆ, మనం వెళ్ళిన దగ్గర నుంచి ఈఎంఐ వస్తుందా? పాపం సత్యవతికి జ్వరం అటండి, అందుకే తను పంపించింది. తులసి, ఏమే అన్నం తినవా? నాకు ఆకలిగా లేదు. ఏమైంది నీకు? హా? ఛ! ఏమే తులసి, నేను రావడానికి సాయంత్రం అవుతుంది. మధ్యాహ్నం నువ్వేమన్నా వండుకొని తినేసాయి. సాయంత్రం వరకు ఎందుకు? సీనుకు జ్వరమే. పాపం నిన్న చాలా అవస్థపడ్డాడు, లేచి కూర్చోలేకపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? పొద్దున్నే సూర్య హాస్పిటల్కి తీసుకువెళ్తా ఉన్నారు. గొడుగు పట్టుకోరా. ఎంతైంది బాబు? 25 అండి. పక్క వీధి నుంచి ఇక్కడికి రావడానికి 25 రూపాయల. 15 రూపాయలు తీసుకో. పెట్రోల్ ధర ఎంత అయిందో తెలుసు కదమ్మా. 25 ఇవ్వండి. హ్మ్. ఏంట్రా? లేదు, 3 రోజుల నుంచి నిన్ను చూడటం కుదరలేదు కదా. అప్పుడే నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? సీను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఏయ్, గుళ్ళు ఏంటి మాటలు? చూడు, ఇటు చూడు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? చచ్చేదాకా నేను నీతో పాటే ఉంటాను. చాలా